ఏపీలో సంచలనం సృష్టిస్తున్న చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త అప్డేట్ వచ్చింది. తుని మండలం సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన 2 ఏళ్ల జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులకు హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. జ్ఞానేశ్వరిని త్వరగా కనిపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్తో మాట్లాడి దర్యాప్తు పురోగతి గురించి తెలుసుకున్నారు. బాలిక అదృశ్యంపై గత 12 రోజులుగా సాగుతున్న గాలింపు వివరాలను హోంమంత్రికి ఎస్పీ వివరించారు. సంఘటన మొన్న 6వ తారీఖున మనకి జ్ఞానేశ్వరి అని ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడే ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు సుంకర గణేష్, సుంకర భవాని. వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి ఆ గణేష్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి వీళ్ళిద్దరూ గణేష్ అదే విధంగా భవాని దంపతులకి 2 ఆడపిల్లలు. అందులో పెద్ద పాప జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు. అదేవిధంగా తర్వాత చిన్న పాప చంటిపిల్ల 7 నెలల పిల్ల ఉంది. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటిపిల్ల వెనకాతల బయలుదేరి వెళ్ళటం. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి, మన ఊరి గ్రామంలో ఉన్న ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారిని ఒక ఆసామి చూసి, పలానా దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిచివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటిపిల్ల కనిపించకుండా పోయిందని సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి ఎతకడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలే. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయా అని సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు ఆ సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ ఎగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం, చాలా దురదృష్టకర.